శుభాకాంక్షలు. సో ఈ రోజు దివాళీ సందర్భంగా కొంతమంది పటాకులు తీసుకొని వచ్చా అనమాట. నేను కొంతమంది పటాకులు ఏంటి అనుకుంటున్నారా, చూపించాల్సిందే, ఎందుకంటే ఈ పటాకులు పేరడం ఆపట్లేదు అనమాట షో స్టార్ట్ అవ్వక ముందు నుంచి. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ. ఫస్ట్ ఇస్ రష్మి గౌతమ్. 10,000 వాలా చిచ్చుబుడ్డి. నేనేం పట్టాక ఆటమ్ బాంబ్ భూమి చక్ర తిరుగుతున్నాడు. విరాట్ చిన్న పిల్లల్లో ఉంటాడు కాబట్టి సీమట పక్కే కాదు, సీమంట పక్క కదా, పాము ఉంటది కదా, కాల్చి అట్లా సుర్రమని వస్తుంది బయటికి. ఏంటండి ఎంత పగబట్టేసారు వేసిన దగ్గర నుంచి బయటికి వస్తుంది కదా ఇట్లా. సరే ఓకే, ఏం మాట్లాడినా మళ్ళీ దొరికిపోతాం. ఏదంటే అదేదంటే బోస్ బాబు గారు, లక్ష్మీ 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 బాబు, లక్ష్మీ బాబు డబ్బులు పెడతారు. ఫ్లవర్ పాట్ రాజేశ్వరి. కాకరపువ్వొత్తు అందరిని వెలిగించడానికి వచ్చింది. ఫ్లవర్ పాట్ ఫ్లవర్ పాట్ నీకు ఇచ్చాను, తను కాకరపువ్వొత్తు. అంటే ఇప్పుడు ఏ బాంబు వెలగాలన్నా స్పార్కిల్. యా ఫైర్. యాక్చువల్లీ ప్రేక్షకులందరికీ అది కూడా చెప్పాలి రాజేశ్వరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఇంటర్వ్యూ ఉందంటే నిన్న రాత్రి రాజేశ్వరికి 10 o'clockకి నేను మెసేజ్ చేశాను. ఫైనలీ పొద్దున్న 12 o'clockకి స్టార్ట్ చేద్దాం అంటే ఫైనల్ ఇప్పుడు టైం ఎంత అయింది? 10:34 PM అవుతుంది. అస్సలు కాదు. మేము ఆ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎలా? డెఫినెట్లీ అందుకేగా మా ఫస్ట్ కరెక్ట్ వేరే ప్రమోషన్స్ ఫినిష్ చేసుకుని చాలా ఎమోషనల్. దివాళీ రోజు ఇలాంటి సెక్టార్ ఫాలో అవ్వడం, ఇప్పుడు నాతో ఇది స్టార్ట్ చేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మా నాన్న కూడా ఎప్పుడు నన్ను ఇంత లక్ష్మీదేవిలా చూడలేదు ఈ కాస్ట్ ఇప్పుడు చూసినట్టు. సో బిఫోర్ వి బిగిన్ ఆల్ ది థింగ్స్ దట్ వి గోయింగ్ టు టాక్ అబౌట్ బొమ్మ బ్లాక్ బస్టర్, నాకు డౌట్ ఉంది. జనరల్ గా బ్రహ్మానందం గారు ఒక సినిమా చూస్తే పద్మశ్రీ ముందుగా ఆయన యాంటీ చేసుకుంటారు. మీకేమైనా క్లిక్ అవుతుందా? వాట్ ఈస్ ద రీజన్ బొమ్మ బ్లాక్ బస్టర్ ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం సినిమా పేరు? మీకు ఏ అప్పారావు తెలుసా? ఏ అప్పారావు కాదు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అదే ఏ అప్పారావు, ఏ అప్పారావు అని అంటున్నా. అలాగే బొమ్మ బ్లాక్ బస్టర్, అలాగే బొమ్మ బ్లాక్ బస్టర్. సినిమా నుంచి బయట ఏ సినిమాకి వెళ్ళారా? బొమ్మ బ్లాక్ బస్టర్. అవన్నీ కాదురా, ఏ సినిమాకి వెళ్ళావు? బొమ్మ బ్లాక్ బస్టర్ రా. అదే రా, ఏ సినిమా? బొమ్మ బ్లాక్ బస్టర్ రా. సినిమా పేరే బొమ్మ బ్లాక్ బస్టర్. అది అలా పెట్టేస్తే ఏ బాధ ఉండదు. నాకు యాక్చువల్లీ బాగా కరెక్ట్ అయ్యే కాస్ట్ అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా చిన్నప్పుడు అనుకున్నాను ఏదైనా హోటల్ పెడితే నైస్ హోటల్ అని పెట్టాను. సో ఐ థింక్ వి ఆల్ మ్యాచ్ ఆన్ ఐడియా. డెస్టినీ అందరినీ ఒకేసారి ఒకే చోట పెట్టిన విషయం. డెస్టినీ మన అందరినీ చిచ్చి ఏం దారుణరా బాబు, ఒకే మైక్ షేర్ చేసుకోవాలి. ఓకే, ఆ మైక్ తన బ్లాగ్. యాక్చువల్గా ఇంకా మా దగ్గర మైక్లు అన్నీ ఉన్నాయి, కెమెరాస్ చెప్తున్నా. కాకపోతే రష్మి దగ్గర ఉన్న మైక్ ఏంటంటే అక్కడ ఒక వ్లాగ్ జరుగుతోంది తన యూట్యూబ్ ఛానల్ కి. సో అందు గురించి మేము అలా డెడికేట్ చేయాల్సి వచ్చింది యూట్యూబ్ ఛానల్ కి, మా ప్రమోషన్స్ కి. ఇది ఈ ఛానల్. సరే ఇప్పుడు ఒక్క నిమిషం, ఈ ఛానల్ ఆ ఛానల్, ఇది ఈ ప్రమోషన్ ఆ ప్రమోషన్ కాదు, మన ప్రమోషన్. ఇప్పుడు బేసికలీ నీ డౌట్ క్వశ్చన్కి వస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనేది టైంపాస్ పెట్టింది కాదు, కాంటెంట్లో దీనికి ఒక మ్యాటర్ ఉంది. అదేంటంటే మీరు చూస్తే అదే వీడు పూరి జగన్నాథ్ ఫ్యాన్, పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్, వీడి లైఫ్ స్టోరీని సినిమా స్టోరీగా తీద్దాం అనుకుంటున్నారు. సో సినిమా రిలేటెడ్గా ఉన్న కాంటెంట్ కాబట్టి వీడికి లైఫ్ స్టోరీకి వీడు బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పి ఆడు ఫీల్ అవుతాడు హీరో. అందుకు సినిమా టైటిల్ కూడా అది పెట్టాం. సో ఇట్ ఈస్ ఇన్ రిలేషన్, ఇన్ సింక్ విత్ ద స్టోరీ. అంతే అన్నట్టు నేను చెప్పాలనుకుంది ఆయన చెప్పారు. ఇంకా అంటే అంత లేదు, వర్క్ సీరియస్గానే చేస్తారు. నలుగురు మేము చూస్తున్నాం, వర్క్ చాలా సీరియస్గా చేస్తారు. ఇంకేముందండి, యాక్టింగ్ ఎలా చేసాం చెప్పారు, చాలా బాగా చేస్తారు. అంటే సీన్ అందులో సీరియస్గానే ఉంటారు. బట్ లేదు, యాక్చువల్లీ సీరియస్గా ఉండాలని చెప్పకూడదు ఇక్కడ. మా సీన్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఇట్లా మాట్లాడుతూ ఇట్లా ఉంటేనే ఆ సీన్స్ ఇంకా వర్కౌట్ అవుతాయి. ఇలాగే చెప్పాలనుకున్నా నేను, ఏది సినిమాలో ఉన్నా ఇలా చెప్పాలనుకున్నా. ఇది
అంతే అంతే. ఓకే, సో మార్క్స్ ఇవ్వాలంటే ఒక యాక్టర్ ఒక యాక్ట్రెస్ కి కరెక్ట్ గా బై 10 మీరు అస్సలు సేఫ్ గేమ్ ఆడకూడదు ఇక్కడ. Yeah. ఓకేనా? Ah. చెప్పండి ఎంత ఎంత రేట్ చేస్తారు? మా 10 ఇచ్చేద్దామండి. ఒక యాక్టర్ కి as an actor and as an actress మీరు రేట్ చేయాలి ఇప్పుడు on 10. జెన్యున్ గా చెప్పు, పర్లేదు. 5 ఇచ్చినా 6 ఇచ్చినా ఏమనుకోని జెన్యున్ గా నీకు ఏమనిపించింది అది ఊరికి సరదాగా నీకు ఆనెస్ట్ కానీ ఒపీనియన్. తెలిస్తే బాగుంటది. 10-9 అండి. 10-9 ఇది 1 మార్క్ ఎందుకు పోయింది పాపం వాడు? అంటే చెప్పారు కాబట్టి ఫ్రెండ్ కాబట్టి ఒక 1 మార్క్. నేను డైరెక్టర్ ఫ్రెండ్స్ కాబట్టి నాకు కొద్దిగా 1 మార్క్. మీరు మైక్ ఇచ్చేయండి. చాలా తొండెస్ట్ ప్లేయర్ అనుకుంటా. తొండే ఫ్రెండ్ కాబట్టి మార్క్ తీసేస్తారు. బేసిక్లీ విరాట్ గారిని వెతికి హంట్ చేసి ఆ టాలెంట్ని తీసుకొని వచ్చే మెయిన్ కారణం నందు గారు కాబట్టి ఆ 1 పాయింట్ ఎక్స్ట్రా. ఆ 1 కూడా మీరు ఓకే కదా, మీరు కన్వీన్సే కదా 1 ఇచ్చినందుకు ఎక్స్ట్రా. పండగ ఓకే ఎంజాయ్ పండగ. సూపర్. ఓకే, సో బోస్ గారు, సో ఈ సినిమా అసలు ఈ సినిమాని ఒప్పుకొని ఓకే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలి, ఈ సినిమా ఎంత బాగుంది అంత నమ్మకం ఎందుకు వచ్చింది? బికాస్ ఏ డైరెక్టర్ కైనా వాళ్ళ సినిమా మీద నమ్మకం ఉంటుంది, యాక్టర్స్ చూడడం ఇస్ ఫైన్. బట్ ఒక ప్రొడ్యూసర్ గా రావడం అంటే ఇంకా చాలా ఎక్స్ట్రా నమ్మకంతో పాటు ఇంకా చాలా రావాలి. సో వాట్ డూ యూ థింక్ గేవ్ యూ దట్? అదే ఇంతకుముందు నందు గారు చెప్పినట్టుగా నందు విరాట్ మాకు ఫుటేజ్ పంపించారు స్టార్టింగ్. ఆ ఫుటేజ్ చూడగానే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇది తప్పకుండా మనం ఖచ్చితంగా ఈ చేయాలి మూవీ, వీళ్ళు ఆఫర్ ఇచ్చారు మీరు చేయమని, ఖచ్చితంగా చేయాలనిపించింది. చాలా ఎక్స్ట్రాడినరీ మేకింగ్ ఉండటం వల్ల, నందు పర్ఫార్మెన్స్, రష్మి గారు ఉండటం వల్ల మేము మూవీ ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం. ఓకే, 3 రీజన్స్ చెప్పండి బొమ్మ బ్లాక్ బస్టర్ మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకోవడానికి. ఈ సినిమాలో ఉన్న ఒక 3 ఎలిమెంట్స్ చెప్పాలి ఇప్పుడు. 3 ఫస్ట్ స్టోరీ సబ్జెక్ట్, ఓకే, తర్వాత రష్మి గారు, వావ్, ఓకే, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ నందు గారు, వీళ్ళు ఉంటాం. నేను కూడా చెప్పండి. డైరెక్టర్ చెప్పాను, సబ్జెక్ట్ స్టోరీ అంటే డైరెక్టరే కదా. అంటే అది ఎట్లా అవుతుంది? డైరెక్టర్ చూడగానే చాలా అందంగా ముద్దుగా ఉన్నాడు. సినిమా ఇచ్చేసి ఓకేనా? ఓకేనా ఇప్పుడు ఓకేనా? ఆ మంచి మాటలు మళ్ళీ రికార్డ్ అవ్వలేదంట. రికార్డ్ అవ్వలేదు. నేను చెప్తా, చెప్పండి ప్లీజ్. ఓకే చెప్పు. ఓకే, మీకు అనిపించింది ఫస్ట్ మీరు చెప్పండి, మేము ఇక్కడ మైక్ షఫల్ చేసుకుంటున్నాం కాబట్టి. ఒకరు మాట్లాడే వరకు ఇంకొకరు మాట్లాడకుండా ఉండాలంటే ఏ ఇంటర్వ్యూలోనైనా ప్లీజ్ మైక్స్. ఎందుకంటే మైక్స్ 2 పోయినాయి, అవి ఈ ఒక్క మైక్తోనే అందరం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి నేను మాట్లాడిన తర్వాతే మిగతా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, కౌంటర్ వేయడానికి లేదు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి మీ డౌట్. అంటే 3 ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ చెప్పా. ఫస్ట్ స్టోరీ సబ్జెక్టు, తర్వాత ఇందాక డైరెక్టర్ గారు అడిగారు కదా, నన్ను చూసి ఏం చేయాలి, డైరెక్టర్ బాగుంటాడు, చాలా అందంగా ఉంటాడు, డైరెక్టర్ గారిని చూడగానే ఈ మూవీ చేయాలనిపించింది. తర్వాత రష్మి గారిని చూడగానే ఎవరికైనా ఖచ్చితంగా మనీ మనం రిటర్న్ తెచ్చుకోగలుగుతాం, రష్మిని చూసి మనకి మూవీ సేల్ చేసుకోగలుగుతాం, రష్మి చాలా హెల్ప్ అవుతుంది మూవీకి అని రష్మి గారి గురించి కూడా ఒక మనం మూవీ చేయడం అవుతుంది. ఇంకోటి నందు గారు 2 అయినాయి, రావలేదు. సరే నెక్స్ట్ చెప్తా. మీరు కౌంటర్ ఇవ్వాలనుకున్నారు. ఏం పర్లేదు. అది అబద్ధం అండి. పండులా కాదు, ముదురు పండులా ఉంటాడు. అది కాదండి, ఇప్పుడు డైరెక్టర్ పేరు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఓకే, డైరెక్టర్ వర్క్ చేయగలడు అనిపించింది, ఏదో ఒకటి చెప్పాలి కదా. కానీ అట్లీస్ట్ మీకు ఏదైనా డౌట్ వస్తే నేను ఒకటి డైరెక్టర్ గారి గురించి చెప్పాలి ఏంటంటే, సినిమా స్టార్టింగ్ లో చాలా షైగా ఉండేవాళ్ళు. ఇంకా ఈ సినిమా ఈ రోజు ప్రమోషన్స్ కి ఆయన ఎంత ఓపెన్ అప్ గా అవ్వడానికి కారణం ఏంటంటే ఇంటర్వ్యూకి ముందు బయటికి వెళ్ళి వచ్చాడు. మరి అక్కడ ఏం జరిగిందో ఏంటో నాకైతే తెలీదు, అందుకే ఇంత ఓపెన్ అప్ అయ్యాడు. మరి ఏంటా అబ్బా వెళ్ళవా మా తెలీదా అండి, నిజంగా వెళ్ళొచ్చు బాబు. దీపావళి రోజు ఎలా చేస్తారు? ఎలా ఎందుకంటే అది దీపావళి రోజు షూటింగ్ జరగట్లే కదండి, ముందు మీరు వెళ్ళి వచ్చారండి. దీపావళి రోజు అవును, ప్రామిస్. అయ్యో లేదండి, ఏం లేదు ఎందుకండి. ఇతను బేసికల్లీ ఏంటంటే ఇది చూడడానికి చిన్నపిల్లడిలో ఉంటాడు కానీ నాకంటే ఏజ్ ఎక్కువ, నన్ను అన్న అంటాడు, ఇంకా తప్పక ఒప్పుకుంటాను. కానీ నమ్ముతారా? ఎందుకు నమ్ముతారా? ఈ అర్ధరాత్రి వేళ ఈ నిజాన్ని నమ్ముతారా? హ్యాపీగా ఉండాలండి మీరు.
అదే ఎల్లో డ్రెస్ నవీన్ పోలి శెట్టి చెప్పినట్టు గూగుల్లో నమ్మకంగా కొట్టుకు చూడరా నా పేరు వస్తుంది ఫస్ట్. Alright, so ఇప్పుడు ఏంటంటే ఓకే బేసికలీ ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే నేను టీజర్ చూసాను అనమాట. సో చూస్తే నాకు అందులో ఒక 100 షార్ట్స్ అనిపించాయి. లైక్ ఐ హావ్ టు పాజ్ అండ్ ప్లే టు సీ ద లిటిల్ ఎలిమెంట్స్. Nice. సో అంత చాలా డీటెయిలింగ్ ఉంది ఆ అవును, టీజర్ లోనే. సో correct. చాలా హార్ట్ పెట్టేసి చేశారు అది. మీరు 100 షార్ట్స్ చూశారు, మేము 500 మాంటాజెస్ షూట్ చేసాము 50 లొకేషన్స్లో. 50 లొకేషన్స్. 50 లొకేషన్స్లో అండ్ వి షాట్ అ లాట్ ఆఫ్ అంటే మోడల్స్. మేము ఎలా తీసామో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. బేసిక్గా నేను, నందు అన్న, రష్మి గారు, కెమెరామ్యాను ఒక వెహికల్లో ఒక 20 కిలోమీటర్స్ లొకేషను. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళం హోటల్స్ దగ్గర నుంచి ఒకే ప్లేస్లో ఉండి. వెళ్తూ ఏదన్నా లొకేషన్ నచ్చినా, వీళ్ళ కర్మకాలి వర్షం పడినా ఇమ్మీడియట్లీగా వెహికల్ ఆగిపోద్ది, కెమెరా దిగిపోద్ది, డ్రెస్ చేంజెస్ అయిపోతాయి, మౌంటేజీలు పడిపోతాయి. నిజంగా నేను చెప్తున్నా, రాయ సాంగ్లో మాంటాజెస్ ఉంటాయి. రష్మి ఇలా కూర్చుని చెరుకు తింటూ అంటే ఆ లొకేషన్ ఇన్ రియాలిటీ కనుక మీరు బయట నుంచి చూస్తే, మన కెమెరాలో నుంచి కాకుండా బయట నుంచి చూస్తే సన్న బురద కాలవ ఏదో ఉంటుంది. కానీ అక్కడ డైరెక్టర్కి వెళ్తే బండాపండి లైట్గా డ్రిజిల్ అవుతుంటుంది. ఆపండి డ్రెస్ ఉందా, కాస్ట్యూమ్, రష్మి గారు రెడ్ కలర్ ఉందా, గ్రీన్స్ మధ్యలో రెడ్, వేసేయండి ఏంట్రా, ఎక్కడ వేయాలరా కాస్ట్యూమ్ హీరోయిన్కి, ఇప్పుడు ఎక్కడ వేసుకుంటుందిరా, ఏదో ఒకటి తుప్పల్లోకి వెళ్ళిపోవడమే. అలా నిజంగా అరటి చెట్ల మధ్యలోకి వెళ్ళి రష్మి కాస్ట్యూమ్లు చేంజ్ చేసుకున్నవి ఎన్నో. స్వేర్ సో నేను ఒకటి విన్నా, ఫారెస్ట్ లో ఎక్కడో షూట్ చేశారు అని. ఇదేంటి ఫారెస్ట్ కాదు అన్నీ ఇంకా అంటే ఏంటి, ఇంకా మేము మా ఉన్న లొకేషన్ చుట్టుపక్కల అన్ని ఫారెస్ట్లే, చాలా ఇంటీరియర్స్లో వెళ్ళి షూట్ చేసాం కాబట్టి సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి మిగతా అన్ని చోట్ల ఫారెస్ట్లే. అంటే గోల్ లేదు, ఉన్నాయి బట్ మేము దూరం. ఇప్పుడు క్యారవాన్స్ ఉన్నాయి, అన్నీ ప్రొవైడ్ చేశారు, కానీ వెళ్ళే దారి లేదు అని చాలా సందుల్లో ఉంది. కాబట్టి మన పాటలో కూడా రా ఏ సందుల్లో లిటరలీ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిందేమో. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా అక్కడ ఆ లొకేషన్స్కి అది రీచ్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉండేది. సో వీ హ్యాడ్ టు వాక్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్. అదే మేము కొన్ని ఎద్దుల బండ్లు ఇవి ఎక్కి కూడా మేము ఎక్కడన్నా ఒక రెయిన్ పడుతుంటే లొకేషన్ దగ్గర అక్వ బ్రిడ్జి మీద పడుతుంది ఒక 1 కిలోమీటర్, అక్కడ నుంచి గబగబా పరిగెట్టుకొని వెళ్ళిపోయి పాపం రష్మి గారు కూడా మాతో పాటు వాక్ చేసుకుంటూ వచ్చేసి వెళ్ళి ఎద్దుల బండి ఏదన్నా ఆపేసి ఆ పక్కన బండి మీద ఎవడో గడ్డి తీసుకొని వెళ్తుంటే అది తీసుకొచ్చి రష్మి గారి చేతిలో పెట్టి ఒక బ్యూటిఫుల్ మౌంటేజ్ ఉంటుంది. మీరు రాయే సాంగ్లో చూస్తే అది అట్లా చేసాం చాలా వరకు. అంటే మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో దానికి ఒక సెటప్, ఆ సెటప్కి వెళ్ళేటప్పుడు మేము సాంగ్ షూట్స్ చేసాం అనమాట. ఇట్లా చేసాం. అందుకే మనకి చాలా లొకేషన్స్ ఉంటాయి, ఎక్కువసేపు మాట్లాడుతున్నాం. ఏం లేదు, అలాంటి లుక్ ఏమీ లేదు, నువ్వు ఎక్కువసేపు ఏం మాట్లాడట్లేదు. రష్మి కంటే చూస్తే పర్లేదు, మధ్యలో నేను ఒక్కడనేగా మాట్లాడట్లేదు. మీరు హ్యాపీగానే కదా ఉన్నారు మావా, మీరిద్దరు హ్యాపీ కదా మావా. అయితే మా కెమెరామెన్కి మేము ప్లాన్ చేసి తీసిన దానికంటే ఇలా ర్యాండమ్గా తీసిన అన్నిటికీ సినిమాలు వచ్చేసి ఇంకా 4 సినిమాలు చేస్తున్నాడు. నిజంగా అంటే ద స్పెషాలిటీ ఆఫ్ ద రియల్ లొకేషన్స్ అంతే. నాకు ఇదంతా చెప్తుంటే ఒకటే అర్థమవుతుంది, ఎన్ని పైసలు నేను ఇచ్చుకున్నాను. అది ఇప్పుడు పేలింది లక్ష్మీ బాంబు ఒక్కసారి. నిజమండి, ఇది ఒప్పుకోవాలి. మాకు పైసలు చాలా మిగిల్చారు నందు గారు, డైరెక్టర్ గారు. ఎందుకంటే న్యాచురల్ లొకేషన్స్లో మేము రష్మి గారు ఉన్నారు, చాలా సేవ్ చేశారు. బట్ ఎక్కడైనా సరే ఈ మూవీ మనం చూస్తే ఇది చాలా పెద్ద మూవీలాగా అనిపిస్తుంది. మేము ఈ మూవీకి తగ్గట్టుగానే పెద్ద బడ్జెట్ పెట్టాము. బట్ ఇంకా ఈ సినిమా చూస్తే మేము పెట్టిన దానికంటే కూడా 2 times ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లొకేషన్స్ న్యాచురల్ లొకేషన్ ఉండటం వల్ల నెంబర్ ఆఫ్ లొకేషన్స్ రష్మి గారు చెప్పినట్టు 500 మౌంటేజెస్ 105గా లొకేషన్స్. మీరు ఒక్క షాట్కి ఇంకో షాట్కి సంబంధం ఉండదు, అన్ని లొకేషన్స్ మారిపోతాయి. సీరియస్లీ మనం ఉన్న కండిషన్స్లో ఆ లొకేషన్స్లో మనకి రెగ్యులర్గా అలవాటైనవి అక్కడ అందలేదన్నమాట. సో అంటే ఇట్ వాజ్ నాట్ సంథింగ్ బై చాయిస్, బట్ అలాంటి సిచ్యువేషన్ ఉంది, బట్ వీ హ్యావ్ టు షూట్.
అప్పుడే ఇప్పుడు మీరు చూస్తున్న క్వాలిటీ కానీ ఆ కాంటెంట్ కానీ ఆ రానెస్ ఇస్ బికాస్ అలాంటి లొకేషన్స్లో వెళ్ళి షూట్ చేసాం కాబట్టి. బట్ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత డెఫినెట్లీ ఇట్ వాజ్ ఆల్ వర్త్ ఇట్, ఆల్ వర్త్ ఇట్, అబ్సల్యూట్లీ. ఆ బురదలో దిగడం, మార్నింగ్ ఆవులో దిగడం, అలాగే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎండలో. ఆవా అంటే బేసికల్లీ ఒక్క నిమిషం డెఫినెట్ పెట్టు, గూగుల్ ఓపెన్ చేయి. బేసిక్గా అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరికీ చెప్పాలంటే కష్టంగా ఉంటుంది అన్న. నాకు ఏదో మాట్లాడితే అది నాకు అర్థం కాలేదు తెలుగులో. రష్మి తెలుగులో మాట్లాడితే తెలుగు అమ్మాయి అనేటువంటి రాజేశ్వరి ప్రసాద్కి అర్థం కాలేదంటే రష్మి తెలుగులో ఎక్కడికి వెళ్ళిపోయింది. నేను ఇంకా పిహెచ్డి అంటే అంత ఫీల్ అవ్వద్దు. ఇందాక ఆవ బదులు ఒక ఇంటర్వ్యూలో ఆవులోకి దిగామనింది. అక్కడ ఒక యాంకర్కి ఒక 1 సెకండ్ ఏంటమ్మా అంటే అది ఆవులోకి దిగి మేము షూటింగ్, ఆవులోకి దిగటం ఏంటండి అంటే నేను అన్నా కూడా అమ్మ అది ఆవు గేదె కాదు ఆవా అని చెప్పాను. ఆవ అంటే అదొక పాండ్, అది పాండ్, లోటస్ పాండ్. ఆవలోకి దిగడం, ఆ బురదలో మొత్తం చేయడం, ఫిష్ మార్కెట్లో 2 days షూట్ చేయడం, ఇది ఏమంటారు సురభి నాటక కంపెనీలో వెళ్ళి షూట్ చేయడం, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంటగ్రల్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ ఏవైతే గెటప్స్ ఉన్నాయో వెనకాల చూస్తున్నవి, ఇది ఒరిజినల్ సురభి నాటకాలు చేసేటువంటి బృందం. వాళ్ళు మేకప్ వేసి వాళ్ళు డ్రెస్సెస్ ఇచ్చి వాళ్ళు చేసి ఇచ్చారనమాట హెల్ప్ యాక్చువల్లీ. సో మేము కూడా ఏంటంటే రెగ్యులర్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళకుండా సురభి నాటకాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఎపిసోడ్ అంతా వాళ్ళ దగ్గరే ఆథెంటిక్ సురభి నాటకాలు వాళ్ళ దగ్గర షూట్ చేసాం. వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యి అప్పటికప్పుడు అనుకోండి, నాట్ ట్రైనింగ్ అంటే 2-3 రోజులు కాదు, బట్ యా. సో దే హెల్ప్ అస్ విత్ దీస్ గెటప్స్, అందుకే అంత ఆథెంటిక్గా ఉంటాయి. యా, ఆ ఒథెంటిక్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసాం కాబట్టి సినిమాలో ఇప్పుడు అవుట్పుట్లో అథెంటికేషన్, ఆ ఒథెంటిసిటీ, ఆ రానెస్ కనిపిస్తుంది. సో అస్ ఐ సెడ్ అవుట్పుట్ చూసిన తర్వాత ఇట్ వాజ్ ఆల్ వర్త్ ఇట్. సో ఇంతకీ ఇది అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మీరు ఎలాగో చెప్పారు సురభి నాటకం మండలి వాళ్ళ దగ్గర వేసిన గెటప్ ఇది. అసలు మీరిద్దరు ఇక్కడ నాటకాలు వేసేవాళ్ళు అసలు ఏం చేస్తారు, మీ ప్రొఫెషన్ లేదు. ఇలాంటప్పుడే ఈ సినిమాల్లో చూడాలండి అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్తారు. అలాగే అది ఇక్కడే రివీల్ చేయలేం, మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. నాటకాలు అయితే ఏం వేయం కానీ, బట్ ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్లో మెయిన్ సీక్వెన్స్ సినిమాలో. సో ఇప్పుడు నాకు క్వశ్చన్ ఉంది. నేను ఈ టీజర్ చూసినప్పుడు నా క్యారెక్టరైజేషన్స్ చాలా చాలా నచ్చాయి. బేసికలీ ఇట్స్ అ కామన్ ఎనీ బేసిక్ యూత్, ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలా రష్మి ఉంది. ఒక నార్మల్ సినిమాలంటే ఇష్టం ఉన్నాడు, కొంచెం రఫ్ ఉన్నాడు, ఎలా ఉంటాడు సో అలా నందు. జనరల్ గానే నాకు నందు బాడీ లాంగ్వేజ్, నందు ఇలా ఒక మాస్ గెటప్ ఇస్తే బాగుంటుంది అనిపించేది. సో అది సవారీలో చూసినప్పుడు కూడా అలాగే అనిపించేది. ఇట్ సూట్స్ హిమ్ లైక్ వాట్ ఎవర్ హీ క్యారీ, చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో పూరి ఫ్యాన్ గా ఇంకా చాలా బాగుంది. సో హిస్ క్యారెక్టరైజేషన్ ఫుల్ నా ఆటోబయోగ్రఫీ రాయాలి, రాసి అక్కడ ఆయనకు తీయించాలి అనేది. సో దట్ ఈస్ వెరీ లైక్ అ కామన్ మ్యాన్స్ పర్స్పెక్టివ్. జనరల్ గా ఇలా ఉంటుంది. రష్మి క్యారెక్టరైజేషన్ కూడా అంతే. గొడవలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు కూడా గొడవలు అంటే చూడడం అంటేనే ఫుల్ ఇష్టం. ఇప్పుడు కూడా ఇష్టం రాజేశ్వరి ప్రసాద్కి గొడవలంటే. ఆ గొడవలు ఎంత ఇష్టం అంటే తను వెళ్ళి గొడవలు పెట్టుకుంటే ప్రోగ్రాంలోకి వెళ్ళి తను బిగ్ బాస్ షోకి క్రియేటివ్ అసోసియేట్ సంథింగ్ ఒక డెసిగ్నేషన్లో. ఎందుకు ఇది వేయడానికి ఒప్పుకోరా? ఓకే, దానికి బీప్లో వేసుకోండి, అక్కడ పనిచేస్తుంది. నన్ను అడిగారు. అంతే ముగ్గురు కదా, ఇద్దరే ఇప్పుడు ప్రస్తుతానికి. నేను ఫోకస్ చేస్తాను రాజేశ్వరి ఇప్పుడు చెప్పిన మాటలో. దేర్ ఆర్ 2 వెరీ, అది మా ఇండియన్స్కి, అది ఇండియన్స్ ట్రెడిషన్, ఆచారం అని అనుకోవాలి. అది ఏంటంటే ఒకటి గొడవలు ఖచ్చితంగా, ఎక్కడ గొడవలు జరిగినా మేము ఖచ్చితంగా వెళ్ళి చూస్తాము. రెండోది వచ్చి గెస్ట్ని బై చెప్పిన తర్వాత గేట్ బయట నుంచి అరగంట మాట్లాడడం. అది మెయిన్ పాయింట్ కాబట్టి, అది మా గొడవలతో పాటు ఇది ఉండాలి కంపల్సరీ. కాబట్టి నేను ఇది ప్రతిసారి పదే చెప్తూనే ఉంటా. సో ఇది మా ఆచారం కాబట్టి గొడవలు అంటే మాకు ఇష్టం, అంతే. వీఆర్ ప్రౌడ్ టు బీ గొడవ ఫ్యాన్స్. మరి రోజు నీకు గొడవలు చూపిస్తా మనం అని డైలాగ్ చెప్తాడు హీరో వానికి, అప్పుడు పడిపోద్ది. అది ఆ సీన్ చెప్తున్నా. థ్యాంక్ యూ అనే ఫీలింగ్ వస్తుంది, కానీ అలా చెప్పలేం కదా.
కంట్రోల్ ఇప్పుడు ఒక రాజు కంట్రోల్. ఇప్పుడు గొడవలు పెట్టేసుకుంటుంది వాణి. అదే చాలా ఇప్పుడు ఇంత బాగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఇంతే ఆనెస్ట్లీ ఆన్సర్ చెప్పాలి. తప్పకుండా. మీ వల్ల అయిన పెద్ద గొడవ ఏంటో చెప్పండి. నా వల్ల Definitely గా అయి ఉంటది, అవ్వలేదు అని చెప్పొద్దు. నా వల్ల షూట్లో షూట్ లో ఎక్కడైనా అవ్వచ్చు. ఏ అవును ఏదన్నా జరిగిన ఒక పెద్ద గొడవ కానీ ఎవరైనా ఒకటి ఉందిరా బాబు, అది నీ వల్ల కాదు, నా వల్ల అది నీ కాదు. వల్ల కాదు. నీ వల్ల అయినా నీ పెద్ద వల్ల గొడవ. షూట్లో అంటే గొడవలు షూట్లో జరగలేదు, బట్ నీ లైఫ్లో ఎక్కడ లేదు, నా వల్ల జరిగిన పెద్ద గొడవ ఇప్పుడు ఏ గొడవ చెప్పాలి అని అదే కొన్ని చాలా జరిగాయి. సో కొన్నిసార్లు ఓపెనింగ్స్ వెళ్ళేటప్పుడు కొన్ని అట్లాంటివి జరుగుతాయి. సో ఒకసారి వెళ్ళేటప్పుడు మరి ఎక్కువ మంది వచ్చేసరికి ఇది అంటే అందరికీ సాటిస్ఫై చేయడం కష్టం. అప్పుడప్పుడు డెఫినెట్గా ఏదైనా ఓపెనింగ్స్కి వెళ్ళేటప్పుడు అందరికీ సాటిస్ఫై చేయాలి, అందరితో సెల్ఫీలు దిగాలని ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ టర్న్ అప్ కాబట్టి ఇట్స్ డిఫికల్ట్ టు, ఇంకా మైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఇట్ బికమ్స్ ఎ లిటిల్ డిఫికల్ట్. సో అట్లాంటప్పుడు కొన్నిసార్లు గొడవలు జరిగాయి. అలా కాకుండా ఒకసారి మొత్తం వించింటే పగలగొట్టారు. అవును కార్ది ఫోటో దిగలేదా? ఫోటో కాదంటే పీపుల్ కేమ్ అలాంగ్ అండ్ దే ఫైట్ అండ్ ఆల్. నా వల్ల గొడవ అంటే యాక్చువల్ గొడవ ఇవన్నీ నీ వల్లేగా. అదే కదా నా కోసం నా వల్ల కాదు. కానీ ఐ విష్, కానీ ఆ సినిమాలో బోల్డ్ ఉన్నాయి కానీ బట్ ఐ రియలీ నాకు లైఫ్లో ఎప్పుడు అది ఉండేది. నా గురించి అబ్బాయిలు కొట్టుకోవడం, ఇప్పుడు చూసి ఇప్పుడు కొట్టుకొని మరి లైవ్ వీడియో చేసి మరి కొట్టుకోవడం అంటే అంటే ఇద్దరు డైరెక్ట్ టూ అబ్బాయిలు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించి అలా కాదు రష్మి నాది నాకు కావాలి అట్లా ఫ్యాంటసీలు ఎలాగో జరుగు కాబట్టి ఫ్యాంటసీలు. మనం అర్జెంట్గా బయట పక్కకు మరి ఒక అమ్మాయి ఇంకా దేని గురించి గొడవ కోరుకుంటే చెప్పు. ఫ్యాంటసీ అంటే మీరు యాక్చువల్లీ మీరు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది. కరెక్ట్ అమ్మాయిని చూస్ చేసి అవునండి, అవును వాస్తవం చెప్పారు, నిజం చెప్పారు. కోపం వచ్చింది రాజేశ్వరి గారి కోపం నీకు గమనించావా కదా? కొంచెం కళ్ళెర్రగా అనిపించింది. అదే ఓకే, అదే ఆ క్వశ్చన్, అది కాదు మీరు ఎవరి కోసం అయినా అర్రే అది అడగ. అవును, ఆ నిజం నాకు తెలుసు కాబట్టి నిజమో కాదో నేను చెప్తా. చెప్పండి ఏది అది అంటే ఏది నేను మాదిరి కోసం కొట్టుకోవాల్సిన అవసరం రాలేదు. అంత అన్ని సునాయాసంగా జరిగిపోయాయి. అంటే అవసరం పడలేదు, నన్ను ఎవడు అడ్డుపడి అంత లేదు. మాధురి విషయంలో ఒకడికి వార్నింగ్ ఇచ్చా. గొడవ కాదు మరి ఇంకేం గొడవలు? దానికి ముందు మనం ఈ రాంబోత్ తెగ్గేస్తూ చెప్పారు ఒక మ్యాటర్. ఏది చెప్పాను? ఒక్క నిమిషం ఏం చెప్పాను? గీత గారిని మ్యారేజ్ చేసుకోవడానికి ముందు జరిగిన గొడవలా? అది మనం ఒక అమ్మాయి గురించి కొట్లాడింది లేదు, ఒక అమ్మాయి మొత్తం పెంట చేసింది మనకి. అది వద్దులే, అది హార్ష్ అనుభూతి జీవితంలో. ఒక చెప్పండి బాలకృష్ణ డైలాగ్ ఏది బాలయ్య బాబు ఏం చెప్పాను? పత్తి మే గులాబ్ హోతా హై, పత్తి మే గులాబ్ హోతా హై, స్పేరింగ్లీ స్పార్కింగ్లీ, అంతే. జై అమ్మో ఆ గొడవలు వద్దు కానీ, బట్ ఒక్కళ్ళ విషయంలో మాధురి విషయంలో ఒకడికి ఒక సిచ్యువేషన్లో ఒక వార్నింగ్ ఇచ్చాను. నువ్వు ఇలాగే చేస్తే కనుక నాకు కొట్టి నిన్ను కారు డిక్కులో వేసుకుని తీసుకెళ్ళిపోతా అని ఒకరోజు ఒకడిని అన్నాను. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ ఆబ్వియస్లీ చెప్పుకోలేము. ప్రేమ కోసం పోరాడిన హీరో కానీ వీరుడు, సూర్యుడు. అంతేగా ఆబ్వియస్లీ. అంటే అది యాక్చువల్గా అది చిల్లర గొడవ ఎందుకో అలా ఇంకా మరీ అలా అవ్వలేదు, అంతలా అవ్వలేదు. బట్ వేసుకోవచ్చు కానీ అలాగ అవ్వలేదు. కొంచెం ఊరికే ఇలా వార్నింగ్ ఇస్తే వాడికి మ్యాటర్ అర్థమైంది, వాడు కూడా లైట్ తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి లైట్ ఇంకా దూరంగా ఉన్నాడు క్యాండిడేట్. ఏంటి ఇలా చూసి ఏదో ఇలా అంటుందా, నన్ను ఎక్కిరిస్తోందా? ఏం చేసింది? ఏం చేసింది? నా పక్కన కూర్చుని ఏదో చేసింది. ఇప్పుడు నో ఐ వాంట్ సీ వాట్ డిడ్ యూ జస్ట్ డూ రే, ఒకసారి చూపించరా ఏమన్నావు?
చూపించు ఏమన్నావు కాదు సార్ మళ్ళీ సాధ్యం కాదు. పర్లేదు నువ్వు కొంచెం చేయి సగం యాక్టింగ్ చేయి కనీసం మళ్ళీ అందులో. మాటలు start చేయి. ఆ మాటలు వద్దులే ఏమని ఏదన్నా తేడా చేసి ఇట్లా అనిందా టూ అనిందా అనింది కదా టూ అనిందా అంతేనా ఇది ఎక్స్ట్రా చెప్తున్నాడు నువ్వు. ఏమనింది ఆవలించి నిద్ర వచ్చిందేమో. మీ మంచి మనసు పాడగానే ఇప్పుడు చూడండి ఏంటమ్మా నువ్వు ఆ చెప్పిన మాటలతో కూడా వచ్చేసింది. అంటే పొద్దున్న నుంచి పాపం ప్రమోషన్స్ పొద్దున్నుంచి కాదు ఈ మ్యాటర్ ఏంటంటే ప్రేక్షకులందరికీ ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా వినాలమ్మా మీరు అందరు కూడా పొద్దున్నుంచి చేసి అలిసిపోయింది రష్మి అంతే తప్ప ఇంకేం లేదు పొద్దున్న దట్స్ నుంచి ఆల్ promotion బుల్షిట్, దట్స్ ఆల్ బుల్షిట్. నేను మార్నింగ్ నేను 24 hours షూట్ చేస్తాను కొన్ని షోస్కి, సో అప్పుడు కూడా నాకు అంత రాదు. కానీ ఇప్పుడు నందు గారికి మీరు ఆ క్వశ్చన్ అడిగారు, ఆయన ఏదో సోద ఆన్సర్ ఇచ్చారు, దానికి మళ్ళీ నేను గ్యారంటీ చెప్తున్నాను, నేను మళ్ళీ నందు ఆ సేమ్ సోచ్ చెప్తే మళ్ళీ నాకు అదే వస్తుంది. ఒకసారి నువ్వు ట్రై చేయి, ఒకసారి మళ్ళీ చెప్పు. ఇంత పరువు తీసి చెప్పు. చచ్చిపోయిన మనిషిని మళ్ళీ చంపడం ఎందుకు చెప్పు మళ్ళీ వస్తుంది నాకు. సచిన్ బాబుని ఏదో ఏదో ఉంటది కదా అలాగే అంటే పేరు వద్దు ఇదో ఎందుకు చెప్పాలి మరి లైట్. అది కూడా కరెక్టే. కొంచెం పేరు దీంతో స్టార్ట్ అవుతుంది, ఎన్ని లెటర్స్ ఉంటాయి దీంతో కొంచెం ఉందా? అంటే వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాడు ఆడేం చేస్తాడు ఇంక ఇవన్నీ చెప్తాం ఇంట్లో ఇవ్వాలి. hints ఇవ్వాలి. అదే ఏంటండి వీళ్ళు ఏమన్నంటే గొడవలు చేసుకోవడానికి ఇది ఏదో ఒకటి చెప్పు మైక్. అడగండి, ఏదో ఒకటి అడగండి, ఏదో ఒకటి చెప్తా. ఏదైనా మాట్లాడండి, ఏదైనా పాడండి అన్నట్టు అడుగుతున్నారు. ఓకే ఫైన్. ఆ. ఆల్రైట్. ఈ సినిమా జనాలు ఎందుకు చూడాలి? ఇప్పుడు ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఎన్నో సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది, ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి. నేను ఇప్పుడు బొమ్మ బ్లాక్ వచ్చి చూడడానికి మీ రీజనింగ్ ఏంటి? నేను చూడాలి. త్వరలో నేను ఇప్పుడు ఒక మ్యాటర్ చెప్తాను కానీ త్వరలో మా సినిమాలోంచి ఒక సీక్వెన్స్ని నేను ప్రొడ్యూసర్స్తో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ నేను యూట్యూబ్లో పెట్టేయమని అడిగాను. ఎందుకు చెప్తున్నానంటే మన సినిమా ట్రీట్ చేసిన విధానం, సీన్ రెగ్యులర్ సీనే అయిందనుకోండి, ఒకవేళ ఆ సీన్ని ట్రీట్ చేసిన విధానం అంటే విత్ మ్యూజిక్ కానీ మా పర్ఫార్మెన్సెస్ కానీ క్యారెక్టరైజేషన్ డిజైనింగ్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ ఇప్పుడు అంగమలై డైరీస్ చూసారనుకోండి మాస్ ఉంటుంది కానీ కట్ చేస్తే దాని బీజిఎం అది కొంత కాంట్రాస్ట్లో ఉంటే ఒక ఫీలింగ్ వస్తుంటుంది. సురేష్ బాబు గారికి సినిమా చూపిస్తే ఆయన సినిమా అంతా అయిన తర్వాత ఒక మాట అన్నారు, ఇట్స్ లైక్ అ రాక్ స్టార్ ఫిల్మ్ మ్యాన్ అన్నారు నాతో. సినిమా ఏంటి ఆయన యూజ్ చేసిన వర్డ్ ఏంటి అంటే ఇమాజిన్ దట్స్ ద కైండ్ ఆఫ్ కాంట్రాస్ట్ దిస్ ఫిల్మ్ గివ్స్ యూ, దట్స్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ కోసం సినిమా చూడాలని నేను చెప్తాను. కథ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు 18 ఏళ్ళు ఉన్నాను, 10 ఏళ్ళు నాకు 28 ఏళ్ళు వచ్చేసరికి నా స్టోరీని సినిమా స్టోరీగా మార్చి నా ఫేవరెట్ డైరెక్టర్ ఒక సినిమా తీయాలనేది పాయింట్. అసలు ఇలాంటి పాయింట్ తెలుగు సినిమాలో రాలేదు. సో ఈ పాయింట్ కోసం చూడొచ్చు. నేను అది కూడా అధిగమించి సినిమా ట్రీట్మెంట్ కోసం సినిమా చూడండి అంటున్నా. సో దట్ హౌ అంటే ఫ్రెష్ ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఇది నేను ఊరికే మాటలో చెప్పడం కాదు, ధైర్యంగా నేను యూట్యూబ్కి ఈ కాంటెంట్ వదలబోతున్నాను, వాళ్ళే డిసైడ్ చేస్తారు. బట్ దిస్ ఇస్ నా కాన్ఫిడెన్స్ అయితే ఇది. యా మీ ఆన్సర్ వాట్స్ యువర్ రీజన్? సేమ్ అండి, అంతే. సినిమా పర్టికులర్గా ఈ ఫిలిం ఏంటి అంటే ఒక ట్రీట్మెంట్ గురించి మనం ఆ క్యారెక్టరైజేషన్స్ని ఎంజాయ్ చేస్తాం. పోతురాజు అనే వరల్డ్లోకి వెళ్ళి మనం కూర్చుంటాము. అంటే మన ఫ్రెండ్స్లో ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటే ఎవడో ఒకడు క్రేజీగా ఉంటాడు, వాడి వల్ల గొడవలు ఎమోషన్స్ అన్నీ మీటర్ దాటిపోతుంటాయి. సో అలాంటి వాడి వరల్డ్ చాలా ఎంజాయ్ చేస్తాం మనం, ఇబ్బంది పడతాము, ఎక్కువ ప్రేమ దక్కుతుంది వాడి దగ్గర. అలాంటి క్యారెక్టర్ పోతురాజు అనే క్యారెక్టర్, వాడి వరల్డ్లోకి వెళ్తే మనం ఒక క్రేజీగా ఫీల్ అయ్యి ఒక 2 hours బయటకు వస్తాం. సో అందుకు వెళ్ళొచ్చు. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా థియేటర్స్ కోసమే చేశామండి, కాబట్టి జనాలు ఈ సినిమాని థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. డెఫినెట్గా పాండమిక్ తర్వాత ద బిజినెస్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్. కానీ త్రూ అవుట్ ద పాండమిక్ కానీ ఇప్పుడు కూడా నేనే కాదు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది సినిమా టీవీలో స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది అది చెప్తున్నారు కదా, ఇంకేమో 20 days వెయిట్ చేస్తే ఓటీటీలో వచ్చేస్తుంది అనేది. దట్ ఈస్ అ వెరీ జనరల్ కాన్సెప్ట్ ఇప్పుడు. దట్ ఈస్ లైక్ ద న్యూ మైండ్ సెట్ ఆఫ్టర్ కోవిడ్. సో ఎలా ఒక 20 రోజులు వెయిట్ చేస్తే టీవీలో వచ్చేసి అప్పుడు చూసుకుందామనే కాన్సెప్ట్తో ఉన్నారు. కానీ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను.
ఒక 2 hours సినిమా ఇంట్లో చూస్తే అది ఈజీగా 4 or 6 hours కింద మారుతుంది. బికాజ్ ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఏదో ఒక పని గుర్తుకొస్తుంది, పాజ్ చేసి వెళ్ళడం అలా జరుగుతుండేది. కానీ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అ మూవీ ఇస్ ద ఫ్లో ఆఫ్ ద కాంటెంట్. అండ్ అది ఎప్పుడు జరుగుతుంది, మీరు అన్ని డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టి ఆ ఫోకస్తో చూస్తేనే అది సింక్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ థియేటర్. ఎందుకంటే అప్పుడు మీరు మొబైల్ సైలెంట్లో పెట్టుకుంటారు, మిగతా విషయాలు ఏం ఆలోచించరు, ఫుడ్ తినాలో ఇది ప్రిపేర్ అవన్నీ ఆ డిస్ట్రాక్షన్స్ ఉండవు. కాబట్టి ద బ్యూటీ ఆఫ్ వాచింగ్ అ మూవీ ఇన్ అ థియేటర్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ద కాంటెంట్. సో ఇలాంటి సినిమా ఖచ్చితంగా ఒక థియేటర్ కోసం చేసిన సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే వెళ్ళి చూసి దాన్ని జడ్జ్ చేయాలి, దానిలో ఉన్న కాంటెంట్ని జడ్జ్ చేయాలి. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ సే ఎనీ అండ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ ఈస్ బీన్ మేడ్ ఫర్ అ థియేటర్ షుడ్ బీ వాచ్డ్ ఇన్ థియేటర్. ఓటీటీ కాంటెంట్ ఓటీటీలో చూడండి, ఓటీటీ కోసం చేసిన సినిమాలు ఓటీటీలో చూడండి. అలాగే ఓటీటీలో ఆ థియేటర్ సినిమాలు వచ్చేసరికి ఫస్ట్ థియేటర్లో చూడండి, దాని తర్వాత ఓటీటీలో చూడండి. అండ్ మీరు ఈ సినిమా అసలు ఎందుకు చూడండి ప్రేక్షకులు? ఈ సినిమా ఫస్ట్ సినిమాలో ఉన్న కంటెంట్ కోసం థియేటర్లో చూడాలండి. 2 ఈ సినిమా డైరెక్టర్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ మేకింగ్ థియేటర్లో చూస్తేనే మనకు ఆ ఫీల్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఈ మూవీకి సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా కుదిరినాయి. ఈ థియేటర్లో మనం చూసినప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ని పూర్తిగా ఫీల్ అవ్వగలుగుతాం. అందుకని తప్పకుండా ఇది మనం థియేటర్లోనే చూడాలి. Also, one more thing. The strong point of this movie is the BGM, the RR, the background score. So, ఆ ఎఫెక్ట్ మీకు ఇంట్లో ఎంత హోమ్ థియేటర్ సిచ్యువేషన్ ఉన్నా అది కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి యూ రియలీ నీడ్ దట్ హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్ టు ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్. సో ఈ మూవీకి ఉన్న ప్లస్సే అది. ఇట్ క్యారీస్ ద స్టోరీ. యాక్చువల్లీ ది ఆర్ఆర్, ది బీజిఎం, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్యారీస్ ద స్టోరీ మ్యాసివ్లీ. సో లైక్ ఐ సెడ్, థియేటర్కి చేసిన సినిమా థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫ్లో, ఆ ఫీల్ ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ కన్నా ఒక డైరెక్టర్ కన్నా సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇట్ కుడ్ బి అ డైరెక్టర్ సపోర్ట్, ప్రొడ్యూసర్ సపోర్ట్, డైరెక్టర్ అండ్ ద హోల్ కాస్ట్ సపోర్ట్ టు బోత్ ఆఫ్ యూ. సో మీకు అసలు ఈ సినిమా మొత్తం చేస్తున్నప్పుడు ఎవరు హ్యూజ్ సపోర్ట్గా ఉండని చెప్పు? అందరికంటే నందు గారు బాగా సపోర్ట్ చేశారండి, ఎక్కువ, అందరికంటే ఎక్కువ. ఎందుకంటే మీరు అసలు నమ్మరు, మన ఇందా చెప్పారు కదా, మనం చాలా చిన్న రోడ్లలో ఆటోలో వెళ్ళాలి, చిన్న చిన్న వెహికల్స్లో వెళ్ళాలని. నందు గారు ఏంటంటే అందరూ యూనిట్, జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఆటో ఎక్కి ఫిల్ అయిపోతే తను ఆటో బయట ఫుట్ రెస్ట్ మీద నుంచొని ఇలా పట్టుకొని హోల్ 3 kilometers తను అలా వెనక ఆటో పట్టుకొని వెనక డిక్కీలో కూర్చొని అలా వెళ్ళారు. ఇంకోటి మీరు నమ్మరు, అంతా అక్కడ చాలా రూమ్ ఫెసిలిటీస్, హోటల్స్ చాలా అసలు లేవు, చాలా తక్కువ కాదు, లేవు. అయితే అక్కడ ఒక ఇంత పెద్ద హాల్లో ఒక 40 మంది 50 మందితో పాటు నందు గారు కూడా నైట్ అక్కడే పడుకునేవాళ్ళు. ఇట్లా అందరూ పరుపులు వేసుకొని, పరుపులు కూడా లేవు, చేపలు. అట్లానే కంటిన్యూగా కనీసం 15 days అండి. మీరు నమ్మరు, అది అందరూ యూజ్ చేసిన టాయిలెట్లోనే అందరికి అదే టాయిలెట్ 40 మందికి. నందు గారు కూడా వాళ్ళతో పాటు పడుకొని వాళ్ళతోనే పొద్దున్నే లేచి, ఒక సెట్ బాయ్ ఎలా పనిచేస్తారు ఈ సినిమాకి ఆ విధంగా పనిచేశారంటే కూడా చాలా తక్కువే అనమాట. అంత కష్టపడి చాలా సపోర్ట్ చేశారు నందు గారు. అసలు ఏమి చిన్న విషయాన్ని కూడా ఫీల్ కాకుండా సెట్ బాయ్ చేసే పని, లైట్ బాయ్ చేసే పని, ఒక డ్రైవర్ చేసే పని, ఎవ్రీథింగ్ అన్నీ తనే ఈ సినిమాకి చేశారండి. నందు గారు చాలా హ్యాట్స్ ఆఫ్. దట్స్ అమేజింగ్. అంటే I wouldn't have imagined anybody do that for a movie. No, he was very passionate about it. I wouldn't imagine anybody to do this. He was very, very passionate about this film. Very passionate. నేను ఒక విషయం సిద్ధు మా సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పాలి. సో యాక్చువల్లీ ఏంటంటే మేము ఒక చిన్న డెమోలాగా షూట్ చేసామన్నమాట. అప్పుడు ఒక 2 లైట్లు, ఒక కెమెరా, ఒక చిన్న కెమెరా ఇచ్చి తీయమంటే ఒక డెమో తీసాం. అది ప్రొడ్యూసర్స్కి, నందు అన్నకి చూపించి సినిమా ఓకే చేయించుకున్నాం. సో దాని తర్వాత కెమెరా సైజు పెంచాము, లైట్లు సైజు పెంచాం. అదే 2 లైట్లు, అదే కెమెరా. సో క్వాలిటీ మీరు టీజర్ అవి చూసే ఉంటారు, ఆ క్వాలిటీ ఇచ్చాడు. డెఫినెట్గా వీళ్ళ సపోర్ట్తో పాటు తన కష్టం కూడా చాలా కష్టపడి మేము పానాసోనిక్ వ్యారీ క్యామ్ అని ఒకటి చాలా పెద్దది వాడామన్నమాట.
చాలా వెయిట్. సో ఆ కెమెరాతో షూట్ చేసాం. సో తన హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది ఈ ప్రాజెక్ట్కి, ఈ క్వాలిటీ ఉండడానికి. సుజాత సిద్ధు. సో బేసికలీ ఇందాక ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ చెప్పారు కదా దట్ మనం ఖర్చు పెట్టిన అమౌంట్ కన్నా సినిమా పెద్దగా కనిపిస్తుంది అనడానికి. దానికి డెఫినెట్లీ ఫస్ట్ ఎసర్ట్ విజువల్స్ పరంగా కదా ఇంపార్టెంట్. సో దానికి విజువల్స్ అంటే సినిమాటోగ్రఫర్ అండ్ సుజాత సిద్ధార్థ్. తన వర్క్ గురించి మనం పొగిడి చెప్పాల్సిన అవసరం లేదు. టీజర్ రిలీజ్ అయిన వెంటనే తను 4 సినిమాలు బుక్ అయ్యాయి. అందరు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. యా సో యా థ్యాంక్ యూ. The quality of the film, and it's amazing. It's definitely amazing. Every shot, like I know at least ఒక 10 సార్లు రివైజ్ చేసి ఉంటారు అయితే ఈ ట్రైలర్ ఇలా రావడానికి టీజర్. దీనికా ట్రైలర్ బాగా రీమోడిఫికేషన్స్ అంటే డైరెక్టర్ నేను ఒకటి డిస్కస్ చేసుకుని ఒకటి అనుకున్న ఒక ప్యాటర్న్. మనోడు ట్రైలర్లు ఇలాంటివి కట్ చేయడంలో కింగ్లే, మామూలుగా ఉండవు. ఆల్రైట్ దెన్, సో మాకైతే రీజన్స్ దొరికేసాయి ఈ మూవీ చూడడానికి. సో ప్రేక్షకులందరికీ ఇన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యు గైస్. సేమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parsuram. Please subscribe to 70mm Telugu. Thank you. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. Please subscribe to Telugu 70mm.